అది వీలైనంత తొందరగా వెకేట్ చేసి అప్పటి వరకు జిహెచ్ఎంసీ వాళ్ళు సీజ్ చేసి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. ఫర్దర్గా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగదు. రెండోది, వన్స్ కోర్టుల కేసు క్లియర్ అయినాక అయితే వాళ్ళు చూపించిన సర్వే నంబర్ అనేది అది ఇది కానే కాదు, అది ఎక్కడో కింద ఉంటుందంట. నాకు రెవెన్యూ వాళ్ళు చెప్పినటువంటిది ఆ రికార్డు ప్రకారం తీసుకుంది. బట్ వాళ్ళు ఆ సర్వే నంబర్ ప్రకారం స్టే తీసుకొని అది ఇదే అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. అది చెల్లదు కూడా. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ జరగదు. ఇది అబ్సల్యూట్లీ ఆ కుర్మ సంఘానికి సంబంధించినటువంటి శ్మశాన వాటికనే. తప్పకుండా వన్స్ జిహెచ్ఎంసీ సీజ్ చేసుకుంది, ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు వీలైన తొందరగా క్లియర్ కాగానే ఆ శ్మశాన వాటికి కావాల్సినటువంటి ఏవైతే ఫెసిలిటీస్ కానీ అవసరాలు, కొంత వాటర్ అవసరం ఉంటుంది, కొంత కన్స్ట్రక్షన్, అవన్నీ కూడా నేనే కట్టిస్తా అని చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. అంటే 16 ఎకరాలకు సంబంధించిన గ్రేవ్ యార్డ్ చూపెడుతుంది కదా. నాకు పర్టికులర్ ఈ యొక్క శ్మశాన వాటిక ఇష్యూవే రైజ్ అయి ఉన్నది. ఇక్కడ ఆ 16 ఎకరాల క్లెయిమ్ ఎక్కడ నా దృష్టికి రాలేదు. అది కూడా వస్తే తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తాం. నేను కూడా గవర్నమెంట్ కూడా ఒక లెటర్ రాస్తున్నా. నాకేందంటే ఏదైనా కానీ సీరియస్గా తీసుకునేటప్పుడు దాని పర్టికులర్స్ కావాలి. ఆ పర్టికులర్స్ ఇప్పుడు ఇది కూడా గ్రేవ్ యార్డ్ది నా నోటీస్కే రాలే. వచ్చిన తర్వాత నేను వెంటనే రెస్పాండ్ కావడము, ఇక్కడికి విజిట్కి వస్తా అని చెప్పడము. రెండోది ఏంటంటే అది ఈ కుర్మ సంఘానికి సంబంధించినటువంటి శ్మశాన వాటికనే 100% తప్పకుండా దాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇక ఫర్దర్గా మీరు అడిగింది వాళ్ళు ఏమైనా రికార్డ్స్కి ఇట్లా తీసుకొని వస్తే తప్పకుండా దాని మీద కూడా ఫైట్ చేస్తాం. సార్, ఇప్పటి వరకు కూడా మార్వాడి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇది కబ్జా పాల్గొంటున్నారని కుర్మ సంఘానికి సంబంధించిన వాళ్ళు చేస్తారు ఆరోపణలు. దీని వెనకాల పొలిటీషియన్స్ ఉన్నారని చెప్పాల్సిన ఎవరున్నా వదిలిపెట్టే సమస్యనే లేదా. ఎవరైనా కానీ ఇప్పుడు మనుషులకు బొందలగడ్డలు గ్రేవ్ యార్డ్లే దొరుకుతలేవు. ఉన్న గ్రేవ్ యార్డ్లు బొందలగడ్డలు ఇష్టం ఉన్నట్టు ఎవడు పడితే వాడు కబ్జాలు చేసుకొని ఎవడు పడితే వాడు చేసుకుంటామంటే ఎవరిని వదిలిపెట్టడం. దాని వెనుక ఎవడున్నా నేను క్లియర్గా చెప్తున్నా మీ టీవీ ముంగట్నే, దీన్ని ఈ రోజు నుంచి సీజ్ చేయడమే కాకుండా దీన్ని ఎట్టి పరిస్థితుల కన్స్ట్రక్షన్కు అలౌ చేయమని చెప్తున్నాం. ఒకటి. రెండోది, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే కేసు క్లియర్ చేసిన తర్వాత కుర్మ సంఘానికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. దాన్ని ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ సంఘానికి సంబంధించిన వాళ్ళు అక్రమ కేసులు బనాయించారు, అవి తీసేయమని చెప్పిన మాట్లాడిన ఎస్ఐలు వాళ్ళతో మాట్లాడి సిఐ గారితో కూడా మాట్లాడి అవి తెప్పించేస్తాం.